ఎరా రమ్మని పిలిచావు? అదే కాకినాడ దగ్గరలో హౌస్ ఏమైనా ఉందో కొనడానికని కాల్ చేశా. ఓకే. అయితే నా దగ్గర మంచి ఇల్లుని చూపిస్తా పద. హలో అండి. ప్రస్తుతం మీరు చూస్తున్న ఇల్లు అయితే కాకినాడ చీడిగలో అయితే ఉందండి. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. చూస్తున్నారు కదండి, ఫ్రంట్ అయితే మనకి హాల్ అయితే రావడం జరిగింది. పైన సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇకపోతే మన హాల్ సైజ్ వచ్చేసి 8.8 ఇంటూ 17.9 అయితే ఇవ్వడం జరిగిందండి. ఇటు మనం చూస్తే కనుక కిటికీ కూడా మనకి గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. సో చూసారు కదా, కిటికీ కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగింది. పిన్ సిస్టమ్ అయితే ఇచ్చారండి కిటికీకి, స్క్రూ సిస్టమ్ కాదు. మనకి సెక్యూరిటీ పర్పస్ కింద కూడా మనకి మంచి బెనిఫిట్ వస్తుంది. ఇకపోతే కనుక మన టీవీ స్టాండ్ కూడా మంచి క్లాసికల్గా అయితే డిజైన్ చేశారండి. ఒకసారి మనం కిచెన్ కూడా చూద్దాం. ఇకపోతే మనకి కిచెన్ సైజ్ వచ్చేసి 8x8 అయితే ఇవ్వడం జరిగిందండి. చూసారు కదా, చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ ఒక చిన్న మినీ డైనింగ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. లేడీస్కి అయితే వర్క్ చేసుకోవడానికి వాటికి చాలా ఫ్రీగా ఉంటుంది. కబోర్డ్స్ కూడా చాలా ఇచ్చారండి. ఇక్కడ చూస్తే కనుక మనకి ఆర్ఓ ప్లాంట్ కనెక్షన్కి ఒక ప్లగ్ పాయింట్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా దానికి పైప్ కనెక్షన్ కూడా ఉంది. ఇటు చూస్తే కనుక మళ్ళీ మనకి ఇక్కడ ఫ్రిడ్జ్కి ఒక పాయింట్ ఇచ్చారు. ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా వెళ్దాం. సో ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. పైన సీలింగ్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారో. మనకి ఇది వచ్చేసి 10x11 అయితే రావడం జరిగిందండి. దీని యొక్క బెడ్రూమ్ సైజ్ వచ్చేసి ఇటు చూస్తే గుమ్మాలు కానీ కిటికీలు కానీ అన్నీ కూడా మనకి గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగింది. కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగా ఇచ్చారండి. కబోర్డ్స్లో కూడా చాలా స్పేసెస్గా ఉన్నాయి. చాలా ఎక్కువ రోజు అయితే రావడం అయితే జరిగింది. ఒకసారి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు, అది కూడా చూద్దాం. మనకి బాత్రూమ్ సైజ్ వచ్చేసి 6x3.9 అయితే ఇవ్వడం జరిగిందండి. శానిటరీ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ప్యారివేర్ కంపెనీ అయితే యూజ్ చేయడం జరిగింది. ఒకసారి మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చూసారు కదా, సీలింగ్ డిజైన్ ఎంత బాగా ఇచ్చారో. ఇటు చూస్తే కనుక మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10x10 అండి. అంతే కదండి, ఒకసారి ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఉంది, అది కూడా చూద్దాం. అటాచ్డ్ బాత్రూమ్ని దీంట్లో వచ్చేసి మనకి 6x3.9 అయితే ఇవ్వడం జరిగిందండి. రెండు కూడా సేమ్ సైజ్ అండి. సో చూసారు కదా, ఇది ఒకసారి మనం పూర్తిగా చూద్దాము. ఇకపోతే మనం బెడ్రూమ్లోకి వస్తే కనుక మనకి స్విచ్చెస్ కూడా మంచి కంఫర్ట్గా అయితే ఇవ్వడం జరిగిందండి. ల్యాప్టాప్స్ అండ్ కంప్యూటర్ వర్క్స్ చేసుకోవడానికి వీలుగా ఉంది. అంతే కదండి, మనకి బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ బాగా ఇచ్చారు. ఒకసారి డోర్ చూస్తే కనుక డోర్ కూడా మంచి క్లాసికల్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం పూజ గదికి కూడా వెళ్ళి చూద్దాం. మనకి పూజ గది వచ్చేసి 5x3.9 సైజులో అయితే రావడం జరుగుతుందండి. అమ్మవారి ఫేస్ చూసారు కదా, ఎంత కలగా ఉందో. నిజంగా అయితే నాకు బాగా నచ్చిందండి. పూజ గది కూడా మంచి కాంబినేషన్తో అయితే ఉందండి. ఇటు చూస్తే కనుక మనకి గుమ్మం కూడా వినాయకుడు కింద కలశం బార్డర్లో ఉన్న లతలు కానీ నాకైతే బాగా నచ్చిందండి. ఒక మినీ ఫ్యామిలీ కలిసి పూజ చేసుకోవచ్చు లోపల. హాల్ వచ్చేసి మనకి ఇటుపక్క వాల్ డిజైనింగ్ అయితే నాకు బాగా నచ్చిందండి. చూడండి ఒకసారి మీరు కూడా. వైరింగ్ వచ్చేసి మొత్తం అంతా ఫినోలెక్స్ కంపెనీ అయితే యూజ్ చేశారండి. వైరింగ్లో కూడా మనం చూసుకోకర్లేదు. ఒకసారి బాల్కనీలోకి వెళ్దాం. సో ఇది వచ్చేసి మనకి హాల్ నుంచి ఒకటి, కిచెన్ నుంచి ఒకటి ఎంట్రన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. బయట బాల్కనీలోకి ముందుకు వెళ్దాం. లేకపోతే ఇటు చూస్తే కనుక మనకి ఎంట్రన్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడైతే మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి కింద అయితే. ఒకసారి అది కూడా చూద్దాం.
సో చూసారు కదా, కింద అయితే ఇక్కడ మనకి వాటర్ కనెక్షన్కి ఇచ్చారు మోటార్ పెట్టుకోవడానికి. ఇకపోతే మనకి కామన్ బాత్రూమ్ వచ్చేసి ఇలా మెట్ల కింద అయితే ఇవ్వడం జరిగింది. చూసారు కదా, ఇక్కడ కూడా ఫ్రీగా ఉంది. గెస్ట్ ఎవరైనా వచ్చినా సరే వాళ్ళకి స్నానాలకి వాటికి ఫ్రీగా ఉంటుంది. ఒకసారి మనం పైకి వెళ్దాం. సో ఇదైతే మనకి మెట్లు అయితే మంచి క్లాసికల్ డిజైన్తో ఇవ్వడం అనేది జరిగిందండి. చూసారు కదా, వుడెన్ టైల్ అనేది ఇచ్చారు. దీనికి కూడా చాలా గ్రిప్ ఉందండి. వర్షంలో కూడా మనం జాగ్రత్త అనేది ఫీలింగ్ అనేది అయితే ఏమీ ఉండదు. ఇటు చూస్తే కనుక మనకి మ్యాడ్ అనేది చాలా స్పేసెస్గా ఇచ్చారు. మ్యాడ్ అనేది చూసారు కదా ఎంత బాగుందో, చాలా పీస్ఫుల్గా ఉంది. దీనిపైన ఇంకో 2 floors వేసుకోవచ్చు. కింద ఫౌండేషన్ అనేది ఆ యొక్క టైప్లో బిల్డప్ అనేది జరిగింది. ఇక్కడ చూస్తే కనుక మనకి సాకెట్ అనేది ఇచ్చారు. మనం పైన ఫంక్షన్స్ జరుపుకుంటే కనుక ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు. ఒకసారి కిందకి వెళ్దాం. సో ఈ హౌస్ అంతా మొత్తం 111 గజాల్లో కట్టడం అయితే జరిగింది. ఇకపోతే దీనికి హోమ్ లోన్స్ అనేది కూడా అవైలబుల్గా ఉంది. అంతేకాదంటే దీనికి వాటర్ కనెక్షన్ కానీ కరెంట్ సప్లై కానీ దేంట్లోనే కూడా మీకు ఇబ్బంది ఉండదు. 100% వాస్తు అండ్ క్వాలిటీతో కన్స్ట్రక్ట్ అనేది జరిగిందండి. లొకేషన్ ఎక్కడ? దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి చీడికి ఫ్లైఓవర్ కింద ఫస్ట్ రైట్ అండ్ సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి టోటల్ 56 lakhs అయితే చెప్తున్నారు. హోమ్ లోన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇందుకీ బడ్జెట్ అంతా 1 lakh అనుకుంటున్నారా? ఈ ఇల్లు కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి. ఇట్లు మీ 3K కన్స్ట్రక్షన్స్.